మాకు ఒక 3 months టైం కావాలని అడుగుతున్నాం సార్. అంతకుమించి మాకేం అవసరం లేదు. జస్ట్ మాకు ఎగ్జామ్ చదువుకోవడానికి టైం కావాలి, అంతకుమించి ఏం లేదు. మేము ఫ్యామిలీస్ని వదిలేసుకొని ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ 45 రోజులు కూడా టైం ఇవ్వకుండా మాకు ఎస్డబ్ల్యూ పెట్టిర్రు, మరి డిఓ పోస్టులు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు సార్. ఫస్ట్ డిఎస్సీ పడింది కదా, అప్పుడు మరి మధ్యలో ఈ పోస్టులు ఎందుకు పెట్టాలి? ఆ టెట్ వేసి మమ్మల్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోమని మాకు ఆశ పెట్టారా? ఆ ఆశ కోసం మేము ఇది వదిలేసి టెట్ చదివినాం, మార్క్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు ఉద్యోగానికి రాసుకుంటామంటే మమ్మల్ని రానియకపోతే ఏమన్నట్టు ఇది? ఇప్పుడు ఇంత నిర్బంధంగా అసలు మేము రావాల్సిన అవసరం ఏముంది? మీరు ఎప్పుడో చెప్పారు, మీరు ఏమన్నారు, తట్టా పుట్టా పట్టుకొని ఇంటికి వెళ్ళండి, మీరు ప్రిపరేషన్ కాదు, ఫస్ట్ కాంగ్రెస్ని గెలిపియండి అన్నారు. మేము కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు సార్? ఆ నిరుద్యోగులకంతా ఇంతేనా? మీరు ఏ న్యాయం చేశారు అసలు మా కోసం? డిఎస్సీ పోస్ట్ పోన్ అని మేము వస్తే గ్రూప్స్ తీసి పోస్ట్ పోన్ చేసిర్రు, డిఎస్సీ తీసి అదే తేదీలలో పెట్టిర్రు. మేము అసలు ఎట్లా రాస్తాం అనుకుంటారు సార్? ఆ కేసీఆర్ సార్ ఉండగానేమో పిఐ దానిలో సిలబస్ పెంచిండు. ఆ సిలబస్ ఎవరు రాస్తారు సార్? అసలు అనవసరమైన సిలబస్ పిఐలో అవసరమా? అంతా పెట్టినప్పుడు మరి మాకు సమయం ఇవ్వరా? ఆ సమయం ఇవ్వకపోతే మరి మేము ఎట్లా రాస్తాం అనుకుంటున్నారు? మమ్మల్ని అసలు ఏం చేయమంటున్నారు? 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి మార్క్స్ లేవు, టెట్లో ఎక్కువ మార్క్స్ లేవని మొన్న రీసెంట్ టెట్ రాసినాం. అది ఆశే కదా. అంటే మీరు పోస్ట్ టైం పెంచుతారని చెప్పేసి మేము టెట్ రాసినాం, దానికోసం ప్రిపేర్ అయినాం. ఇప్పుడు టోటల్ టెట్ డిఎస్సీ సిలబస్ వేరుంది, మరి ఎట్లా చదువుతాం సార్? మీరు పోస్ట్ పోన్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? అసలు మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వండి సార్, మాకేం అవసరం లేదు. మీరు ఇచ్చిన అరకొర ఆ పోస్టులతో కూడా రాస్తామంటున్నాం, కానీ మాకు పోస్ట్ పోన్ కావాలి. 3 months మాకు సమయం కావాలి అంతే. మేము ఒకటే సీఎం గారికి నమస్కరించి చెప్తున్నాం, మా విన్నపం ఒకటేనండి, మాకు 3 months డిఎస్సీ పోస్ట్ పోన్ చేయండి అంతే. ఇంతకు మించి ఏం లేదు సార్, దయచేసి చెప్తున్నాం. ఈ కోరికను మాత్రం మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే దీనిపైన. నేను దిల్చునూరు నుంచి వచ్చాను. నా పేరు నరేష్. అయితే గత 2 నెలలుగా చూస్తున్నాము, ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందంటే కంటిన్యూగా ఎగ్జామ్స్ పెడుతున్నారండి. ఈ కంటిన్యూ ఎగ్జామ్స్ వల్ల ఏమవుతుందంటే ఫోకస్ చేయలేకపోతున్నాం సబ్జెక్ట్ పైన. మాకేంటంటే ప్రస్తుతానికి ఒక 3 నెలల టైం కేటాయిస్తే మేము ఈజీగా చదువుకొని కనీస పోటీ అనేది ఇవ్వగలుగుతాం. లేదంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పోటీ నుంచి తప్పుకోబడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల అభిష్టం మేరకు వచ్చిన ప్రభుత్వము. ప్రజల కోరిక ఏంటంటే, ప్రజలనగా మేమే నిరుద్యోగులమే, మేమేం కోరుకుంటున్నామంటే మాకు టైం కావాలి. ఎందుకు ఈ అనవసరమైన హరీబరీ చేస్తున్నారు? ఇన్ని రోజులు లేని టెన్షన్ ఈ రోజుకి క్రియేట్ చేస్తున్నారు మీరు కావాలని. ఇది వెనక ఏదో కుట్ర నడుస్తుందని అర్థమవుతుంది మాకు కూడా. ఇలాంటి కుట్రలకు ఈ నిరుద్యోగులని బలి చేయడం కరెక్ట్ కాదు. దీంట్లో ఉన్న హేతుబద్ధంగా ఆలోచించండి. ఒక విధంగా నిరుద్యోగులకు ఒక స్ట్రెస్ గురవుతున్నమాట. ఆ స్ట్రెస్ వల్ల చదవలేకపోతున్నారు. ఏం లాభం అండి ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టడం? అవునవును, అది జరిగింది. అందుకే చెప్తున్నామండి, రేవంత్ అన్న మేము కోరుకుంటుంది అంటే, మీది ప్రజాప్రభుత్వం, మీరు మా కోసం వచ్చిరు. మీరు 5 ఏళ్ళు పుష్కలంగా పరిపాలించండి. 5 ఏళ్ళు కాదు, మరొక 5 ఏళ్ళు కూడా రండి. నిరుద్యోగులకు న్యాయం చేయండి. ప్రజాపాలన మేము నిజంగా ఇష్టపడుతున్నాం. మీ పాలన కాదంటలేము, మమ్మల్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. ఎందుకు మమ్మల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు? ఎవరో కొందరు 2-3 వ్యక్తులు చెప్తుంటే మీరు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు? నాకు అర్థమవట్లేదు. ఇంత 70% కోరుకుంటున్నారండి వాయిదా. సీరియస్ చెప్తున్నా. ఒకవేళ వీలైతే డిఎస్సీ ఆఫీస్ నుంచి మెసేజ్ రూపంలో పంపండి, ఒక పోల్ పెట్టండి. పోల్ పెట్టి వాళ్ళ రివ్యూ తీసుకోండి, రెఫరెండం విధించండి. ప్రజాప్రభుత్వం కాబట్టి రెఫరెండం పెట్టుకోండి. ఇది న్యాయమైన డిమాండు. దయచేసి పోస్ట్పోన్ చేయండి. ఇది మా కోరిక అంతే.